మేము ఆశిస్తున్న యాదగిరి గారు రావడం అనేది మాకు చాలా చాలా సంతోషం. అట్లాగే డాక్టర్ ప్రసాదరావు గారు కార్డియాలజిస్ట్, తర్వాత డైరెక్టర్ నిమ్స్, మాజీ డైరెక్టర్ నిమ్స్ హాస్పిటల్ వారు కూడా వస్తున్నారు కాబట్టి వారికి కూడా వందనాలు. ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు వచ్చిన అందరికి, ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారికి, అదేవిధంగా మన వేముగంటి డైరెక్టర్ నంది అవార్డ్, అదే 7 నంది మంత్ మే 1న ప్రారంభించి మే 31 వరకు చేస్తున్నటువంటి డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఓగిరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ప్రసాదరావు గారు, నిమ్స్ పూర్వ డైరెక్టర్ గారు, అదేవిధంగా వనజీవి రామయ్య గారి డైరెక్టర్ అయినటువంటి వేణుగంటి గారు రావడం ఒక విశేషంగా, అదేవిధంగా ఈ యొక్క టొబాకో మీద కొన్ని పాటలు ఏర్పాటు చేసినప్పుడు రవీంద్ర భారత మెయిన్ హాల్లో ఉన్నప్పుడు అన్నగారికి చాలా కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు. కానీ తప్పకుండా వారు రావడం వల్ల ప్రజల్లోకి ఇది తప్పకుండా అవగాహనలో భాగంగా యాదగిరి గారి ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో వారికి ఒక మాట చెప్తే తప్పకుండా వస్తానని చెప్పేసి వాళ్ళ వీలు చూసుకుని డాక్టర్ ప్రసాదరావు గారు కూడా వచ్చే అవకాశం కల్పించినందుకు వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ నాగేశ్వరరావు గారు జంట నగరంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు అందరి చేత కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ని, గతంలో కూడా ఏజ్ నుంచి డాక్టర్ విశ్వనాథ్ గారు కూడా ప్రజా సమస్యలతో పాటు ఇది చాలా ఆరోగ్యానికి ముఖ్యమైన విషయంగా ఆయన ఆలోచించి ఆయన సమయాన్ని లాభార్జన కోసం కాకుండా ఉచితంగా ప్రజలకు అవగాహన చేయడం కోసం ఆయన ఒకే ఒక్కడు అన్ని పనులు మానుకుని గత సంవత్సరాలకు కూడా మే 31 టొబాకో డే అయితే నాకు తెలిసి ఈ దేశంలో ఏకైక వ్యక్తి మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సమాచారం అందుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు చేస్తున్నటువంటి కృషి సక్సెస్ కావాలంటే డైరెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలించి భవిష్యత్తులో ఏదన్నా చిన్న షార్ట్ ఫిలిం కూడా మీరు చేస్తే మా వంతుగా ఆదర్శ ఫౌండేషన్ తరఫున మేము ఉంటామని చెప్పి డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా ఆలోచించి తప్పకుండా ఇది ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీరు చేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రింట్ ఇమేజ్ చేస్తూ ఈ కోఆర్డినేటర్స్ గా చేస్తున్నట్టు అందరికీ, మహేష్ కి, ఇప్పుడు నిఖిల్ని కూడా మర్చిపోకుండా చెప్పారు, చాలా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటూ. నేను నా సినిమాలో ఏదో డైనామిక్ డైరెక్టర్ అని చెప్తాను. ఆయన ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసినప్పటికీ ఇలాంటి ఒక గొప్ప సినిమాని తీసి ఈరోజు గద్దర్ అవార్డు రావటం ఈ సమాజానికి ఒక మంచి, అంటే గ్లోబల్ ఇష్యూ ఇది. ఈ గ్లోబల్ ఇష్యూని ప్రపంచానికి తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు చేశారు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మోహన్ అభినందించాలి, ఎందుకంటే చాలా జల్లెడ అనే మాటకు అద్భుతంగా అన్నాడు. మొత్తం లీవర్ అంతా జల్లెడైపోతుంది. అలా జల్లెడ కాకుండా బతికినన్నాడు ఆరోగ్యంగా బతుకు, నీ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా నిష్క్రమించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇవాళ కుసుమ భోగరాజు గురించి ఒక మాట. భోగరాజు గారు నేను మాట్లాడలేను, క్షమించండి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్. సో దైవజ్ఞ శర్మ గారు చెప్పినట్టు నేను ఏజీ హాస్పిటల్లో క్యాన్సర్ స్పెషలిస్ట్ గా పనిచేస్తాను. స్పెషలీ నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫర్ సచ్ ఎ నైస్ ప్రోగ్రామ్. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టు, అంటే నేను అంత ఫిలసాఫికల్ గా మాట్లాడలేను, బట్ ఐఎమ్ ఎ సైంటిఫిక్ పర్సన్. సో ద సైన్స్ బిహైండ్ టొబాకో అడిక్షన్ కానీ, లేదంటే ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ, దాని గురించి రోజు చెప్దాం అనుకుంటున్నాను. సో బేసికలీ ఎవ్రీ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం మే 31st నో టొబాకో డే అని ఒక పర్టికులర్ డే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి నో టొబాకో డే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది జనాల్లో. సో ఈ హోల్ మంత్ కూడా, మే మంత్ కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఎస్పెషలీ టొబాకో అవేర్నెస్ గురించి. సో ఈ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ తో వెళ్తూ ఉంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ద అపీల్.
కౌంటరింగ్ ద అడిక్షన్ టు నికోటిన్ అండ్ టొబాకో. సో ఈ థీమ్ తో వెళ్తున్నారు. సో అన్మాస్కింగ్ ద అపీల్ అంటే ఎందుకు టొబాకో అంత అపీలింగ్ గా ఉంటుంది, ఎందుకు చాలా మంది అడిక్ట్ అయిపోతారు అనే థీమ్ మీద ఈ రోజు ఈ సంవత్సరం కంప్లీట్ గా టొబాకో అడిక్షన్ గురించి చేస్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము ఓరల్ క్యావిటీ కానీ ఎనీ అదర్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే, బికాస్ టొబాకో గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు గుర్తొచ్చేది ఓరల్ క్యావిటీ అంటే నోటి క్యాన్సర్ లేదంటే హెడ్ నెక్ క్యాన్సర్ అంటారు అనమాట. దాని గురించి చెప్పుకోవాలి. సో మన దేశంలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము నాగరాణి క్లుప్త సుందర ప్రసంగం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు ముందుగా. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ గౌరవనీయులైన ముఖ్య అతిథిగా విచ్చేసిన వంజీవ్ రామయ్య గారి మూవీ డైరెక్టర్ అయిన శ్రీ వేముగంటి గారికి అండ్ గౌరవ అతిథులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి అండ్ సుజనా ప్రియ గారికి అండ్ శ్రీ బలెపల్లి గారికి అండ్ శ్రీ ప్రసాద్ రావు గారికి అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ నాగేశ్వరరావు గారికి అండ్ తన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అండ్ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అండ్ ఈ రోజు నో టొబాకో మంత్ కార్యక్రమంలో నేను ఇక్కడ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ చెడు వ్యసనాల వల్ల డ్రింకింగ్ అని ఇలా చాలా చెడు వ్యసనాల వల్ల యువత చాలా చెడిపోతున్నారు. అండ్ తన వల్ల స్మోకింగ్ వల్ల తను ఒకరే కాకుండా పక్కన వాళ్ళ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ తన కుటుంబం రోడ్ మీద పడడం. తను అనుకుంటారు నాకేమవుతాయి మీకేంటి అని, కానీ తన వల్ల తన పిల్లలు తన ఫ్యామిలీ రోడ్డున పడిపోవడం, తన వల్ల సమాజానికి ఎఫెక్ట్ రావడం, ఇలా ప్రతి ఒక్కటి నెమ్మదిగా. సో ఎందుకంటే ఏది కోల్పోయినా వస్తుంది కానీ ఆరోగ్యం జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన అండ్ అవేర్నెస్ వస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలని 45 years గా నిర్వహిస్తున్న నాగేశ్వరరావు గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అండ్ నేను ఇక్కడ నిల్చొని ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నాను, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న నన్ను తీసుకొచ్చి లీడ్ యాక్ట్రెస్ గా పెట్టి ఈ మూవీలో చేశారు. తన సంకల్పం అంత గొప్పది కాబట్టి తను కొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయడంలో, ఇంత మంచి మూవీస్ తీయడంలో ఎప్పుడు ముందుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన బల్లెపల్లి మోహన్ గారు, ప్రతి తన గురించి చెప్పాలి ఎందుకంటే నేను ఇక్కడ నిల్చోవడానికి కూడా తను కారణం. ఈ మూవీలో మంచి మ్యూజిక్ ని చెప్పేసి నాగేశ్వరరావు గారు గత నాకు తెలిసినంత వరకు ఒక 40-50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సినిమా నుంచి ఇప్పుడు హీరోయిన్ నాగరాణి గారు వారు కూడా వచ్చారు, వారికి కూడా నా వందనాలు. అట్లాగే మీరు కూర్చోండి. చెప్పండి. ఇట్లా కేసీఆర్ అనే పేరు కూడా చెప్పాడు, అది వాడుకుంటాడు కదా. తర్వాత ఇప్పుడు సుజనా ప్రియ గారు, ఆమె దుర్జన ద్వేషి. సుజన ప్రియ దుర్జన ద్వేషిస్తుంటారు. తర్వాత నాగలక్ష్మి గారు వస్తాయి. అది డాక్టర్ గారు చాలా మందిని ఆపరేషన్ చేస్తుంటారు. మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆంధ్రప్రదేశ్లో చేసింది ఆయనే, ప్రసాదరావు గారు. 26 ఏళ్ల క్రితం వారికి పద్మశ్రీ వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏమంటే కొన్ని 7,000 కెమికల్స్ ఉంటాయి పొగాకులో, అన్ని ప్రమాదకరమే. ఎక్కువ రోగాలు వచ్చేది కార్డియోవాస్కులర్, రకరకాల వస్తాయి సమస్యలు. అయితే నేను దాంట్లో పోను. పొగ తాగడం బంద్ చేయండి. మీరు ఆపేస్తారు, మీరు ఆపకపోతే మాకు కూడా సమస్య. మేము తాగము, కానీ మీరు తాగుతుంటే మాకు వచ్చేస్తుంది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది. దానివల్ల మాకు కూడా రోగాలు వస్తున్నాయి. అందుకని పొగ తాగే వాళ్ళని తన్నే హక్కు మనకు ఉంటుంది.
నాకు రోగం కలిగించిన తనాలు కదా జైలు పెట్టించాలి. ప్యాసివ్ స్మోకింగ్ అది నన్ను ఎందుకు ప్యాసివ్ స్మోకర్ చేస్తున్నారు? సిగరెట్ కంపెనీలు మాత్రం బాంబులు పెట్టి పిలిచేయాలి. పొగాకు పండించే వాళ్ళని జైలు పెట్టాలి, పండించే వాళ్ళని కూడా. ఎందుకు పండిస్తున్నారు మీరు? ప్రమాదకరం కదా. అది మనం గట్టిగా ఉండాలి. పూర్వం కౌలు రాసినారు, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా రాసినారు. చలి, అప్పుడు చలి ఎక్కువ ఉండేది. హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్ బై నేచర్. ఇప్పుడు ఎంత వేడి, గ్లోబల్ వార్మింగ్, భయంకరమైన. ఇంత వార్మింగ్ ఎక్కడ ఉన్నదా? ఈ నెలలో మార్చి ఎండింగ్ కల్లా 47 డిగ్రీలు అయింది హైదరాబాద్. ఢిల్లీ ఇప్పటికే 47 డిగ్రీలు అయింది. అర్బన్ హీట్ ఐలాండ్స్ అయినాయి. ప్రమాదకరం అది. అది శ్రీశేషం. ఇంకోటి రాసినాడు దేవకి శర్మ గారు, తెలుసు. బుగ్గమని పొగలేక నగనిత నగ్నార లాహుతి కాగా నిగమాదు మంత్రయుతముగా పొగ తాగిన వాడు దున్నపోతే పుట్టినాడు. పొగ తాగేవాడు మాత్రం గొప్ప సంకల్పానికి శ్రీకారం నుండి మా వేముగంటి వారిని కూడా మీరు చప్పటి ద్వారా అభినందించి ఆశీర్వదించాలి. చాలా కాలం నుంచి సినిమాకి ప్రతిష్టాత్మకమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గద్దర్ అవార్డు కూడా ఈ అబ్బాయికి రావడం మీరందరూ అభినందించి ఆశీర్వదించాలి. తర్వాత ఏజీ గౌరవ పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు, అయితే నా సత్కార సభ గారు, కుసుమభవరాజు గారు మంచి కార్యక్రమం. అయ్యా మహానుభావ గుండె అంటే వెంటనే వచ్చే మాట డాక్టర్ ప్రసాద్ రావు గారు, గ్రేటెస్ట్ కార్డియాలజిస్ట్. అట్లాగే డాక్టర్ ప్రసాద్ గారికి, అట్లాగే డాక్టర్ సృజనా ప్రియ గారికి, మా వనజీవి రామయ్య హీరోయిన్ నాగరాణి గారికి, ద గ్రేట్ బల్లెపల్లి మోహన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ మా యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు నన్ను ఈ ప్రోగ్రాంకి పిలవడానికి కారణం మా బల్లెపల్లి మోహన్ గారు అనుకుంటా. డాక్టర్ గారు కూడా తెలుసు. ముఖ్యంగా ఆనందించాల్సిన ఏంటంటే, ఎందుకు చాలా హ్యాపీగా ఉన్నానంటే, వనజీవి రామయ్య గారు యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నటులు ఉన్నారు. డాక్టర్ గారు నటి చేశారు, అట్లాగే మా హీరోయిన్, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, లాస్ట్ అందరూ. చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందం. నిలబడి వనజీవి రామయ్య చిత్రంలో నటించిన నటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఉన్నారు. చాలా సంతోషదగ్గ విషయము. సో ఇట్లాగా నో టొబాకో ప్రోగ్రామ్ ని 45 సంవత్సరాలుగా రన్ చేస్తున్న డాక్టర్ ఇద్దరు రాజు గారు అండ్ రావు గారు, ఇద్దరు 45 years నాట్ ఎ జోక్. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ వచ్చేవారు అనమాట. హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము చెప్పేవాళ్ళం, ఇది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, నువ్వు ఇట్లాగే కంటిన్యూ చేస్తే గుట్కా నమిలితే అది నోరు మూసుకుపోతుంది, నువ్వు ఏమీ తినలేవు, తర్వాత చనిపోతావు అని చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని వినపోకుండా వాళ్ళు ఆ గుటకాన్ని నములుతూ వాళ్ళు ఏంటంటే అది కంటిన్యూ చేయడం వల్ల నోరు మూసుకుపోవటం. అట్లాగే